ఎన్నో కళల సమ్మేళనం ఒక కళ, ఎన్నో కళల సమాహారం ఒక నిజం. కళ లాంటి నిజం, నిజం లాంటి కళ నా జీవితం. నా పేరు విశ్వ, నేను ఒక న్యూస్ రైటర్. ఎమ్మెల్యేల కొడుకులు తాగి రోడ్డు మీద ర్యాష్ చేస్తే వాళ్ళ కార్ల కింద జనాలు నలిగి చచ్చిపోవాలా? వడనొప్పితో బాధపడుతున్న ఎమ్మెల్యేనా? సారీ సార్, అక్కడ లా మిస్ అయింది. అమ్మా, అది లా కాదు సార్, దా మిస్ అయింది. దవడ నొప్పితో బాధపడుతున్న ఎమ్మెల్యే. ఎవరి అమ్మాయి? పక్కింటి అమ్మాయా? అవునరా, మనలో మన మాట. మేడం ఎలా ఉంటుంది? ఎలా ఉంటదా? నా పేరు భువన, నేను ఫ్యాషన్ డిజైనర్ని. కొన్నిసార్లు మనం వెతికేది మనకి దొరకదు, కొన్ని సందర్భాల్లో మనం కోరుకున్నదే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఈ పరిచయానికి పేరు లేకపోవచ్చు, కానీ ప్రతి పరిచయానికి ఒక పర్పస్ ఉంటుంది. మరి మన ఈ కలయికకి కారణం ఏమై ఉంటుంది? ఇప్పుడున్న ఈ కాంటెంపరీ లవ్ స్టోరీస్ కంటే కూడా ఓల్డ్ లవ్ స్టోరీస్ చాలా ప్యూర్గా ఉండేవని నా నమ్మకం. ఒకరినొకరు చూసుకోకుండా లెటర్స్ రాసుకొని వాళ్ళు గుర్తొచ్చినప్పుడల్లా అవి చదువుకుంటూ వాళ్ళ రిప్లై కోసం ఎదురు చూపులు, కళ్ళతో మాట్లాడుకోవడం, ఊర చూపులు, కుంటె సైగలు, ఒక దాగుడు మూతలాడుతున్న ఫీలింగ్. రేయ్, నన్ను చూడు, ఫోకస్ చేయరా. అబద్ధం ఎందుకు చెప్పాలి సార్? నిజం చెప్పకూడదు కాబట్టి. నిజం ఎందుకు చెప్పకూడదు? అబద్ధం చెప్పాలి కాబట్టి. అర్థం కాలేదు సార్. అమ్మ, అయ్యా. ఒక మనిషి కోసం మనసు పడే ఆరాటం పేరు ప్రేమైతే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ దర్శన భాగ్యం కోసం నా కన్నులు పడే తపన పేరు ప్రేమైతే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వెవరో నాకు తెలీదు, అయినా నా మనసు నిన్ను పదే పదే తలుచుకోవడం ప్రేమైతే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అవును, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. లవ్ యూ మోర్. ఇదైతే హైలైట్. ఏంటి, చూసిన వెంటనే కార్చుకున్న డాక్టరా? కన్నీళ్ళు మర్చిపోయాడు సార్. పసిపాటి ఏడుపు చూసిన వెంటనే కన్నీళ్ళు కార్చేసిన డాక్టర్. అది సార్ మ్యాటర్.